మరోసారి అభివృద్ధి మాటలు వినిపించాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి, వైద్య సేవలను మెరుగుపరచాలి. ఇలాంటి మాటలు మనం కొత్తగా వినడం కాదు. కానీ అసలు ప్రశ్న ఒకటే, ఈ సమావేశాల్లో వినిపించే మాటలు నిజంగా కార్యరూపం దాలుస్తాయా, లేక మళ్ళీ ఫైళ్లలోనే మిగిలిపోతాయా? నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. హనుమకొండలో జరిగిన ఒక సమావేశంలో ఇప్పుడు ఇదే ప్రశ్నను మళ్ళీ ముందుకు తెచ్చింది. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ శనివారం అక్కడ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ అంటే దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షత వహించారు. సమావేశానికి రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఇలా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య ముఖ్యంగా విద్యారంగంపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని, డ్రాపౌట్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే బాల్య వివాహాల నిర్మూలన కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షల వరకు స్నాక్స్ అందించాలని కూడా సూచించారు. ఇంకా ఆసక్తికరమైన అంశం, ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ అందించవచ్చని తెలిపారు. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పారు. నిజానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ టాయిలెట్స్ సమస్య ఉంది. అది కూడా ముఖ్యంగా బాలికలకు. ఇది విద్యార్థుల చదువుపై కూడా ప్రభావం చూపుతుంది. వైద్య ఆరోగ్య రంగంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది సర్వికల్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే వ్యాక్సిన్. పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఇటీవల చిన్న వయసులోనే హార్ట్అటాక్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్క్రీనింగ్ అవసరం ఉందని చెప్పారు. వేసవి దగ్గర పడుతుంది, అందుకే తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాను పర్యవేక్షించాలని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లీకేజీ సమస్యను కూడా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో రోడ్డు ప్రమాదాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు తెలిపారు. రోడ్డుపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయానికి అవసరమైన నీటి సరఫరాపై కూడా చర్చ జరిగింది. మార్చి నెలలో వరి, మొక్కజొన్న పంటలకు ఎక్కువ నీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఇక్కడి వరకు చూస్తే ఈ సమావేశంలో చాలా మంచి విషయాలు చర్చకొచ్చాయి. విద్య అభివృద్ధి, వైద్య సేవలు, తాగునీటి సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ అన్నీ ముఖ్యమైన అంశాలే. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ సమావేశాల్లో చెప్పిన మాటలు నిజంగా అమలవుతాయా, లేక మళ్ళీ సమావేశాలకే పరిమితమవుతాయా? గ్రౌండ్ రియాలిటీ పరిస్థితి చూస్తే ఇప్పటికే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ఉంది. కొన్ని చోట్ల టాయిలెట్స్ లేవు, కొన్ని చోట్ల తాగునీరు సమస్య ఉంది. ఇంకా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇది సమావేశంలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తావించారు. జిల్లాలో 400కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా విద్యార్థుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని తెలిపారు. అంటే ప్రజలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, సమావేశాల్లో అభివృద్ధి గురించి మాట్లాడడం సరిపోతుందా, లేక నిజంగా మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, మార్పు. కాబట్టి హనుమకొండలో జరిగిన ఈ దిశా సమావేశం తర్వాత ప్రజల్లో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ఇచ్చిన ఈ హామీలు నిజంగా కార్యరూపం దాలుస్తాయా, లేక మళ్ళీ సమావేశాల రికార్డుల్లోనే మిగిలిపోతాయా? ప్రజలు మాత్రం ఇప్పుడు ఒక్కటే ఆశిస్తున్నారు, మాటలు కాదు, మార్పు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.